మహాకవి కాళిదాస్ రఘువంశ మహాకావ్యం 14వ భాగం 27/8/26 8వ సర్గలో ఉన్న రఘుమహారాజు ప్రాణత్యాగం చేశాడు, చనిపోయాడు. అతని పితృకర్మలు కొడుకు అజమహారాజు చేశాడు. శృతదేహ వినిర్జన పితు చర శుశ్రూణి ముముచ్చ రాఘవ విదధే విధిమత్య నైష్టికం యతభి స్వార్థమవగ్నిమగ్ని చిత్. అగ్ని చెయ్యనం చేసిన అధుడు అంటే కొడుకు తండ్రి దేహం సాధించాడని విని చాలా కాలం కంట తడిపించాడు. తండ్రికి అగ్ని సంస్కార రహితమై నైష్టిక విధిని సన్యాసులతో పాటు నెరవేర్చాడు. సపరాజ్యగతే రచోచ్యతాం పితురుద్దిశ్య సదర్ధవేదివి శమితాధిరధిచ్చ కార్ముక కృతవా సప్రతిశాసనం జగత్. పితృకార్యకల్పనం ఎరిగిన అదుడు కేవలం పితృభక్తితోనే అంత్యక్రియలు చేశాడు. అలా యోగ మార్గంలో తనువు సాధించినవాడు కొడుకు పెట్టే పిండాల కోసం ఆశించరు కదా. క్షితిరిందుమతీ చ భామిని పతిమాసాజ్యతమగ్రపౌరుషం రథమా బహురత్నమా భురభు అభు దవరా వీర మజీజనత్సుతం. అంత వీరాధి వీరుడైన పది పొందిన భూమి బహురత్నాల వరించింది. ఇందుమతి కూడా అలాగే మహావీరుడైన కుమారుణ్ణి ప్రసవించి దశరథ్ని సతోపమధ్యుతిం యశసాదిక్షు దశస్వసిస్తుత దశపూర్వరథం యమాక్షయ దశకంఠారి గురుం విదుర్బుధా. కనుక దశ మీద వచ్చింది కనుక దశరథుడు పేరొస్తాడు. దశరథ్ని సూర్యుడు శతోపమ తేజస్కుడై దశ దిక్కులలో కీర్తికెక్కై దశరథ నామధేయుడై దశకంఠ విరోధికి తండ్రి అయి ఆ కుమారుడే విఖ్యాతి చెందాడు. అంటే రాముడి తండ్రి దశరథ జనం అజ మహారాజుకి కొడుకే దశరథ. ఋషిదేవనస్వధా భుజాం శృతయాగ ప్రసవై సపార్థివ అనృణత్వ ఉపేయి ఇపేయివాన్ బభౌ పరిధే ముక్త ఇవోష్ణదీధితి. శృత సంవర్గం యాగం వల్ల సంతానం వల్ల క్రమంగా ఋషి దేవా పితృణాలను తెచ్చుకొని అజమహారాజ్ పరివేశం నుండి వెడలి అంటే కప్పియబడినట్టు కీళ్లాగా ప్రకాశించాడు. न कदाचिदपेक्षितः प्रजः
సహ దేవ్యా విజహార సుప్రజ నగరు సగరూపవనే శచీ సుఖే సుఖో మరుతాం పాలయితే వనందనే. ఆయనకున్న బలం ఆత్మభయ నివారణకే, ఆయనకున్న విద్యా పారంగత్వం విద్వాంసులను సత్కరించడం. అలా ఆయన ధనమే కాదు, గుణాలు కూడా పరప్రయోజనం కోసమే యుక్తంగా ఉపయోగపడ్డాయి. ఎవరి? దశరథ మహారాజు. అధరోధని దక్షిణో దధి శ్రిత గోకర్ణ నికేతమీశ్వరం ఉపవీనయితుం యయౌరవి హృదయావృత్తి పదేన నారదగా. అలా ప్రజాపాలన చేస్తూ సంతానవంతుడైన అజుడు ఒకసారి దేవితో పాటు పురోపకార వనానికి శచీ సహితుడైన ఇంద్రుడు నందనవనంలో విహరించినట్టు విహరించాడు. కదాచిదవేక్షిత ప్రజా సహదేవ్యా విజహార సూరజ ప్రజ నగరోపసవనే శచీ ప్రభు మరుతాం పాలయితే వనందనే అని. అధరోధసి దక్షిణోదధే సిత గోకర్ణ నికేతమీశ్వరం ఉపవీనయితుం వ్యయౌరవే హృదయా వృత్తి పథేన నారదః. అజమహారాజు ఇందుమతితో అక్కడ విహరిస్తున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడనుకుంటా. ఏం జరిగిందో చూడండి. అదే సమయంలో దక్షిణ సముద్ర తీరంలో గోకర్ణ క్షేత్రంలో భూకైలాస అంటాం, ఈశ్వరుని ముందు వీణావాదం చెయ్యటానికని నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. ఆయన తన వీణాగ్రంపై దివ్య పుష్పాలతో కూర్చి ఒక మాలికను తగిలించి వెళుతాడు. వేగంగా వీచిన వాయు ఆ వాసనతో ఆకర్షితమైనట్లుగా ఆ మాలికను తీసుకుపోయింది. కుసుమైర్గధితాసు పార్థివై గజమాతోజ్య శిరోనివేశితం అహరత్తిరతస్య వేగవాన్ అధివాన్ బృహయేవ మారుతః చెప్పింది. భ్రమరై కుసుమాసుపాససారి పరికేర్నా పరివాదినీ మునే దదృశే వననావలేపజం సవనావలేపనం సృజతి బాష్ప వివాంజనావిలం. ఆ పూల కోసమని వచ్చిన తుమ్మెదలు క్రిందికి పూలతో పాటు వారిపోతుండగా ఆ ముని వీణ ఆ గాలి పొగరుబోతు తనం చూసి కాటుక కంట నీరు వదులుతోందా అనిపించి నీళ్ళు మార్చారు. స్ట్రీట్ రెండు తీసుకెళ్ళాలి. దీంట్లో శివాలయ స్ట్రీట్ అని వచ్చింది. ఏమో మనకి స్టేట్ పైకి వచ్చిందమ్మా.
శాండ్విచ్ ఇచ్చేశారు. విషయమైంది దాంట్లో అడ్రస్ మాట్లా అవును నిన్న చూడలేదా నువ్వు? అది మార్చాలి. పాస్బుక్లో ఉంది కదా, అదే వస్తుంది అనుకుంటాం కానీ అవును ఇప్పుడు మళ్ళీ మారుతాయి కూడా. ఎవడో ఇక మళ్ళీ 600 కట్టేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ 600 కట్టేస్తాడు. స్టేట్మెంట్కి 600 రూపాయలు కట్టేస్తాడు. ఇప్పుడు 600 కట్టాలి. రాసుకోవడం అసలు పాస్బుక్ తీసుకుంటారు. చెప్పు వాడికి ఒకసారి కృష్ణకి. చెప్పేదేనా మీకు అర్థమైందండి. అతను ఇప్పుడు జరిగింది. పూల కోసమని వచ్చిన తుమ్మెదలు తిండికి పూలతో పాటు వాడిపోతుండ ఆ ముని వేణ ఆ గాలి పొగరుబోతుతనం చూసి కాటుక కంట నీరు వదులుతుందా అనిపించి మధుర గంధాతిశయంతో తీవ్ర ఋతు విభూతిని తిరస్కరిస్తూ ఆ పూలమాల ఆ రాజు భార్య ఇందుమతి వక్షస్థలంపై పడి తన గురోజాలలో నఖాలలా ఉన్న ఆ మాలి ఆ దేవి ఒక్క క్షణం సేపు మాత్రమే చూసి పరమసురాన్ని రాహుగ్రస్తమై మాసిన వెన్నెలలాగా కళ్ళు మూసింది. అభిభూయ విభూతిమార్తవి మధుగంధాతిశయేన వీరుధ నృపతే రమరస్ర అమరస్రగాన సాదయితో ఉదుస్తన కోటి సుస్థితి. నిశ్చేష్టమైన శరీరంతో ఆమె పడిపోదు తన భర్తను కూడా పడి తైల బిందువులతో దీపం ఆర్చి కూడా నేలపై పడటం సహజమే కదా. అంటే ఇద్దరూ నేల మీద పడ్డారన్నారు. క్షణమాత్ర సఖీం సుజాతయో స్తనయోస్తామవలోక్య విహ్వల నిమిమీల నరోత్తమ ప్రియ కృతచంద్రా పవసేన కౌముది. అదే చెప్పి వపుషాకరణోజ్జితేన స నిపతంతి సతిమవ్యసాతయత్ మనుతైర నిషేక బిందువ సహ దీపార్చి ఉపైతి మేదినీం. ఉభయోరపి పార్శ్వవర్తిన తుములే వర్తరవేణ వేజిత విహగాః కమలాకరాలయ సమదుఃఖా ఇవ తత్ర చుక్రుషుః. వాళ్ళిద్దరి పక్కన ఉన్న పరిజన్ గట్టిగా ఆర్తరావం చేసి వారితో పాటు తాము దుఃఖిస్తున్నారు. అక్కడి సరోవరంలోని పక్షులన్నీ అంటే అజడు ఇందుమతి ఒకేసారి చనిపోయారన్నారు. నృపతే విజనాదిభిస్తము పునుదేశాతు తథైవ సంస్థిత ప్రతికార విధానమాయుషః సతిశేషైః ఫలాయ కల్పతే. ముఖంపై నీళ్లు దీవెనలతో విసరగ రాజుకు మాత్రం తెలివచ్చి కానీ ఇందుమతి అలాగే నిశ్చేష్టురాలైపోయింది. ఆయుశేషం ఉన్నప్పుడే ఏ చికిత్స అయినా విధానమైన ఫలిస్తుంది కదా అంటున్నారు. ప్రతి యోజయితస్య పల్లకి వసుమస్తామధ సత్వ విప్లవాత్ స వినాయ నితాంతవత్సర పరిగృహోతి మంకమంగనాం. చైతన్యరహితుడైన మంత్రులు లేని పల్లకిలో ఉన్న ఇందుమతి అతి వత్సరుడై అజమహారాజు పట్టుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఆమెకు అది ఉచిత స్థానమే కదా. అప్పుడు ఆమె ఇంద్రియ వ్యాపారం అన్నీ నశించిపోయి పారిపోయినందువ
మలిన మృగలేఖ తాల్చిన ప్రాతకాల చంద్రుడిలా ఆమె గుడిలో ఉంచుకున్న రాజు కనపడ్డాడు. పతిరంక నిషన్నయాతయ కరుణాసాయ విభిన్న వర్ణయ సమలక్షత బిభ్రదావిర మృగలేఖ వృషణీవ చంద్రమా విలలాపసబాష్పగద్గదం సహజామవ్యపహాయ ధీరతం అభితప్తమవోపి మార్దవం భజతే కైవ కదా శరీరిషు. సహజంగానే ధీరుడే అయినా ఆఘాతంతో ధైర్యం కోల్పోయి దగ్గుత్తికబడి విలపించసాగి అభితప్తమైన ఇనుమే మెత్తపడిపోతుంది. ఇక మనుషుల మాట చెప్పాల, ఒంటికి తగిలిన పువ్వులు కూడా ప్రాణం తీయగలవంటే ఇక విధి దెబ్బతీయదలుచుకున్నప్పుడు ఏది మాత్రం ఆయుధం కాదు. అయిన మృదు వస్తువు చేతనే హింసించాలని ప్రజాంతకుడి అభిప్రాయమేమో. అంటే ఒక దండ పడితేనే సరిపోయిందని అర్థం. కుసుమాన్యపి గాత్ర సంగమాత్ ప్రభవం ఛాయు అపోహితుం యది న భవిష్యతి హంత సాధనం కిమి వాచ్యన్ ప్రహరిష్యతో విధే. అథవా మృదువస్తు హింసితుం మృదువై వారభతే ప్రజాంతకః హిమనేవ విభుత్తిరత్రమే నరిణీ పూర్వ నిదర్శనం మతా. ఈ మాలిక అంటే హారమే జీవితం తీసిందంటే మరి నా మెడలో వేసుకుంటే అది నన్ను చంపడం లేదేమిటి? ఆ దైవేచ్ఛ ఒక్కొక్కప్పుడు విషం అమృతం కూడా అవుతుందేమో, అమృతం విషమవుతుందేమో కూడా అనుకున్నా. బహుశా స్రగియం ఇది జీవితాపహ హృదయే కిం నిగతా నగంతిమ వినమనృతం అమృతం క్వచిత్ భవేత్ అమృతం వా విషం ఈశ్వరేచ్ఛ. కొందరికి అది విషమవుతుంది, కొందరికి అమృతం అవుతుంది. నాకు విషం కాక అమృతమైంది, ఆమెకు విషం. అథవా మమ భాగ్య విప్లవాత్ అసని కల్పిత ఏష వేధసా యదనేన తరుర్నపాతితః క్షుభితా తద్వితపాశ్రితాలలా. బహుశా నా దౌర్భాగ్యం ఆ బ్రహ్మ ఆ మాలను పిడుగుగా చేసి పంపాడు. అదేమో చెట్టును కోల్చలేదు, కానీ చెట్టును అల్లుకొని తీగలాంటి నా భార్యను మాత్రం ధ్వంసం చేసి. కృతవశ్యసి నావధీరణం అపరాధేతి యదా చిరం మై కథమేకపదే నిరాగమం జనమాభాష్య ఇమం నమన్యసే. నేను ఎన్ని మారులో తప్పు చేసిన నన్నొక్కసారి అయినా అవమానించలేదే. మరి ఏ తప్పు చెయ్యన గభారు నాతో మాట్లాడటమే మానేశావేమిటి మహారాణి? అవును దేవి, నేను శరుఢుడను, కపట వాత్సల్యన. ఈ సంగతి నువ్వు నిజం తెలుసుకో. అందువల్లనే నాతో చెప్పకుండానే ఇక తిరిగి రాకూడదనుకొని పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయావు. కృతపచ్చసి అవధీరణం
अपराधेऽपि यदा चिरं मयि कथमेकपदे निरागसं जनमाभाष्य इमं न मन्यसे। ध्रुवमस्मि सदसुजिस्मिते विदितः कैतववत्सलस्तव परलोकमपन्निवृत्तये यदनावृच्छ गत असि मामितः दयितां यदि तावदन्वगत् विनिवृत्तं किमिदं तया विना सहतां हतजीवितं मम प्रबलाम् ఆత్మకృతేన వేదనాం. ఈ నా వాడు ప్రాణం తొలుత ఈమెతో పాటు పెళ్లి ఓడుంటే ఈ నా పాడు ప్రాణం అలాగే పోయి ఉండే, అలా ఆమె లేకుండా ఎందుకు తిరిగి వస్తుంది? ఇలా నాకింత భరింపర వేదన ఆమె ఎందుకు కలిగిస్తుంది? సురత శ్రమ సంభృతో ముఖే ధ్రియతే స్వేదలమోద్గమోపితే అధచాస్తమితాత్మమాత్మన ధిగిమాం దేహభృతాం అసారతాం. రతిశ్రమ సంచితమైన చెమట నీ ముఖం అందింకా ఆరిపోనైనా ఆరిపో. ఇంతలోను మరణించావా? అబ్బా, ఈ ప్రాణం ఎంత అస్థిరమైంది, చేయి అన్నారు. మనసాపి న విప్రియం మయ కృతపూర్వం తవ కిం జగోసిమ నను శబ్దపతిక్షితేరహం వయి మే భావ నిబంధనారతి. దేవి, మనస్సులోనైనా నీకు విప్రియం తలపెట్టిన వాణ్ణి కాదు. నన్ను ఎందుకిలా వదిలి వెళ్ళిపోదా? నేను మాట మాత్రంతో భూపతినే కాని నిజానికి నా మనస్సంతా నీదే కదా అనుకుంటున్నాడు. కుసుమోత్ఖచితాన్వరీభృత చలయం భృంగురుచస్తవాలక కరభోరు కరోతి మారుతః పదుపా వర్తన శంకితే మనమే మనః. తపోహితుమర్హసి ప్రియే ప్రతిబోధేన విషాదమాసు మే జ్వలితేన గుహాగతం తను రుహినాద్రే రివనక్తమోషధిః. ఇది ఉచ్ఛ్వసితాలకం ముఖం తవ విశ్రాంతకదం దునోతి మాం దిశి సుప్తమివైక పంకజం నిరతాభ్యంతర షట్పదస్వనం. పూలు ముడుచుకొని తీగలుగా ఉన్న తుమ్మెదలవన్ నీ అలకలు ముంగుళ్ళు గాలికలు ఇందుతో నువ్వు తిరిగి రాగలవన్ ఆశ నా మనసులో పొడచూపుతోంది. ప్రాణేశ్వరి ప్రియ, తెలివి తెచ్చుకొని నా దుఃఖాన్ని తొలగించాల్సిన దారు హిమగిరి కందరంలో రాత్రి కమ్ముకున్న ఓ చీకటి ఓషధి జ్వాజ్వల్యమానమై తొలగించదా? ముంగుళ్ళు మాత్రం కదలుతుండగా మౌన ముద్రాంకితమైన నీ ముఖం, రాత్రిలోని తుమ్మెదల వృధ ఆగిపోయిన కళ్ళు మూసుకున్న ఏకైక పద్మంలా నా మనసు కోసేస్తుంది. చంద్రుడు రాత్రిని పోగొట్టుకున్న అది తిరిగి వస్తుందనే ఆశ అతనికి. అలాగే విడిచిపోయేది ఆడపులు తిరిగి తన్ను చేరుకుంటుందని చక్రవాకానికి. అందువల్లని అవి ఆ వియోగాన్ని ఇంతసేపు సహించక మరి అసలు ఇంతకీ నువ్వు రావని తెలిసిన ఈ వియోగం నన్ను నిలువన కాల్చెయ్యదా? శశినం పునరేది సర్వరీ దయితాం ద్వంద్వచరం పతిత్రిణం ఇది తౌ విరహార రక్షితో
కథమత్యంత గతాం నమాదహే. నవపల్లవ సంస్తరే విదే మృదు దూయేతమదంగమర్పితం తదిదం విషహిష్యతే కదం వద నామూర్ వదవామూర్ చితాధిరోహణం. కొంచెరు పరుపుపై కూడా పడుకుంటే నీ లలిత తనులత కందిపోయేదే, మరి చితిపై పెడితే ఇదెలా ఊర్చుకుంటుంది? ఎలా నేను ఓర్చుకోగలుగుతా, నువ్వెలా ఓర్చుకుంటావు? చిత అధిరోహణం అదే. జయ ఈయమ ప్రతిబోధశాయిని రసనాత్వం ప్రథమా రహస్యీగ విభ్రమ ప్రసాద నీరవ నసుజా నానుమృతేవ లక్ష్యతే. తొలి రహస్య సఖి అయిన ఈ రసన లీలాగతు లేశ శబ్దం లేకపోతే నిశ్శబ్దం. ఇక మేలుకోకుండా దీర్ఘ నిద్రపోయిన ఈ దేవితో పాటు ఓ రచన, నువ్వు కూడా దుఃఖంలో నిశ్చేతరాలవైవేమో కదా అంటున్నా. కలమంజభృతా సుభాషితం కలహశైషు మదాంతగతం వశసీతు విలోలమీక్షితం నవనాధూతలతాను బిభ్రమ. త్రిదివోత్సుకయాప్యపేక్షమాం విహితా సత్యమమీ గుణాత్మయ విరహే తవ మే గురువ్యధం ఉదయం న వలంబితం క్షమాః. స్వర్గానికి పోవాలని నువ్వు నాపై ప్రేమతో నేను నీ వియోగాన్ని భరించలేనని నీ గుణాలు కొన్నింటినిక్కడే దాచిపెట్టుకొని వెళ్ళా. కోకిలలో నీ కలభాషలు, కలహంసలో నీ మందగమనం, జింకలలో నీ బిత్తరితో, గాలికి కదిలే తీగలలో నీ విలాసాలు అన్నీ నా దగ్గర అట్టే వెచ్చి వెళ్ళావు. కానీ ఇవి కూడా ఈ మహావిరహ వేదన సహించినట్టు చెయ్యలేవు సుందరి. నిధనం పరికల్పితం త్వయ సహకారః పరిణీచ అన్వియౌ అవిధాయ వివాహ సత్క్రియా మనయోర్గమ్యత ఇచ్చ సాంప్రదం. గున్నమామి చెట్టుకు ప్రియమైన లత పెళ్లి చెయ్యాలని జంటగా పెంచు, మరి ఆ వివాహం చెయ్యకుండానే వెళ్ళిపోయావు, అన్యాయం కదా. కుసుమం కృతదోహదస్త్వయా యదశోకోయమదీ ముదీర ఇష్యత్ అలకాభరణం కథన్ను తత్ తవ నేష్యామి నివాసమాల్యతాం. నీ దోహద క్రియతో అశోకాన్ని పుష్పించేట్లు చేశావు, మరి నీ పువ్వు నీ కుర్రలలో ముడవకుండా నివాప జలంలో ఎలా వేశావమ్మా అంటున్నా. స్మరణే స్మరతేన ససక్త భూపురం చరణానుగ్రహమన్య దుర్లభం అమునా కుసుమాశ్రువర్షిణ త్వం అశోకేన సుగాత్రిశోచ్యసే. అదిగో ఇంకెవరికి లభ్యం కాని నీ సింజన్నూపర చరణ తాండవం తమకు లభి. అది తరచుకొని ఏమో అశోకం విలపిస్తూ కుసుమ అశ్రువుల కిందకి జార పిడుస్తోంది చూడు అంటున్నారు. తవ నిస్పతితానుకారిభి
వకులైరర్ధచితాం సమమ్మయ అసమాప్య విజాసమేఖలాం కిమిదం కిన్నరకంఠి సుప్యతే. నీ విశ్వాసానుకారు పొగడ పూలతో నాతో పాటు నువ్వు మాదిక కట్టె హారం, దాని విలాసార్థం మొలనూలుగా ధరించాలనుకో. మరి అది పూర్తి కాకముందే కిన్నర కంఠి ఇలా నిదురించడం తగునా అంటున్నారు. సమదుఃఖ సుఖ సఖీజన ప్రతిపచ్ఛంద్ర నిభోయమాత్మజ అహమేక రసస్తథాపిదే వ్యవసాయ ప్రతిపత్తి నిష్ఠూర. నీ తోడిదే స్వర్గంగా ఉన్న సకుడు, ఇంకా పాడ్యమి చంద్రుడిలాగా ఉన్న కొడుకు, నీపైనే మనసు పెట్టుకున్న నేను ఇలాంటి మన్మందాన్ని విడిచి నీవెలా వెళ్ళిపోవటం దారుణం కాదా? ధృతిరస్తమితారతిచ్యుత విరతంగేయ మృతుర్నిరుత్సువ గతమాభరణ ప్రయోజన పరిశూన్యం శయనీయ మధ్యమే. నా గుండెలు కుళ్ళిపోయే, నా ప్రేమ పాడుపడి, నా పాట ఆగిపోయి, ఋతువులు నిరుత్సవాలై, నా అలంకారికాలిక ప్రయోజనలే, నా తల్పం శూన్యమైపోయి, నీవు నాకు గృహిణి, మంత్రివి, ధర్మసఖివి, కళలలో శిష్యురా ఇలాంటి నిన్ను ఆ దయావిహీనమైన మృత్యువు అపహరించుకుపోయిందే. నాకు వదలి మిగిలిందేముంది? నా సర్వస్వం పోయింది కదా. గృహిణి సచివ సఖిమిద ప్రియ శిష్యా లలితే కళావిధం కరుణానిముషే విముఖేన మృత్యున హరతాత్వం వద కిం సమేహృతం. నాకు నువ్వేం వదిలిపెట్టి వెళ్ళావా? మదిరాక్షిమదనార్పితం మధు పీత్వా రసవత్ కథన్ను మే అనుపాస్యసి బాష్పదూషితం పరలోకోపవనతం జలాంజలి. మదిరాక్షి, నేను రుచి చూసి ఇచ్చిన మధురమైన మదిర సేవిస్తాం. అసుదూషితమైన పరలోక పతనమైన నా తర్పణ జలాన్ని ఎలా తాగగలవో చెప్పు. ఐశ్వర్యమున్నా నువ్వు లేకపోయినప్పుడు అజుడికి సుఖమేమన్నీ లేదు. ఇంకే ప్రలోభానికి లోపడ నాకు సర్వ విధాల నిన్ను ఆశ్రయించి ఉన్నదే మిగిలింది, ఇంకేం లేదు. విలపందితి కోసలాధిప కరుణార్ధగలితం ప్రియాం సరి అకరోత్ పృథివీరుహానపి సురత శాఖారవ బాష్పదూషితాన్. ఈ విధంగా అజమహారాజ్ అతి కరుణగా తన ఇందుమతిని గురించి విలపించి అక్కడి చెట్లు కూడా మకరంద బిందు పాష్పా స్రవించేలాగా చేశారు. అదతస్య కథంచిదం కథ స్వజనస్తామవనీయ సుందరి విసర్జితదంచ మండనం అనలాయా గురుచందనైధసే. బంధువులు ఆయన గుడిలో నుంచి అతి కష్టం మీద ఆ దివ్య మాలికే అంచాలంకారంగా ఉన్న ఇందుమతి దేహా పక్కకు తొలగించారు. ఆ అగరు చందనాలతో పేర్చ చితిపై అగ్ని సత్కారం చేశారు.
ప్రమదామను సంస్థితస్సుజ నృపతి సన్నసి వాచ్యదర్శన నచకార శరీరమగ్ని సాత్ సహ దేవ్యానతు జీవత ఆశయా. అంత విద్వాంసుడైన అజుడు తన ప్రమదతో పాటు చనిపోయాను అందురే అని మాత్రమే ఆయన దేవితో పాటు అగ్నికి ఆహుతి కాదు. ఆ గుణశేషురాలైన ఇందుమతిని ఉద్దేశి దశాహం పూర్తి చేసి తర్వాత చేయగలిగిన క్రతువులన్నీ నిర్వర్తి ఇవన్నీ ఆ ఉద్యానవనంలోనే ఆయన పూర్తి చేశాడు. ఆదతేన దశాహతస్మరి గుణశేషాముపదిశ్య భామి విదుషా విధయో సుహర్ద పుర ఏవోపనే సమాహితా. సవినివేశపురీం తయా విన క్షుణదాపాయ శశాంకదర్శ పరివాహమివావలోకన స్వచుజ పౌరవధూ ముఖాశ్రుషు. అధతం నసనాయ దీక్షిత పరిధానాద్ గురురాశ్రమస్థితం అభిషంగ జడం విజగ్నివాన్ ఇది శిష్యేన కిలా స్వబోధయత్. రాత్రి లేని చంద్రుడిలా అజమహారాజ్ ఇందుమతి లేకుండానే పట్టణ ప్రవేశం చేశాడు. పౌర స్త్రీల కన్నీళ్లలో తన దుఃఖాన్ని చూసుకున్నాడు. మిగతా విషయాలు రేపు.